దాకా తాతా మధు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇటువైపు ముఖ్యమంత్రికే ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యంతోనే ఆయన ముందే రియాక్ట్ అవుతున్నారని, సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చిల్లరగా మాట్లాడుతున్నారు, నేను కూడా చిల్లరగా మాట్లాడొచ్చినటువంటి వ్యాఖ్యలు చేశారు. వినే ఉంటారు. మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమంటారు మీరు? బండి సంజయ్ గారు నిజంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే రాజకీయం కోసం విమర్శలు చేశారా? ఫస్ట్ వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడడము అంత ఈజీగా కాదు కదా. ఇప్పుడు అక్కడ ఏమన్నారు, సంజయ్ గారు ఏం మాట్లాడిండ్రు, సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉన్నదో పబ్లిక్ డొమైన్ పెట్టాలి, ఇమీడియట్లీ దోషులను అరెస్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడారు. దాంట్లో తప్పేం ఉన్నది దాంట్లో? మీరు నిజంగా అక్కడ ఇప్పుడు కేటీఆర్ ఏదైతే ఫామ్ హౌస్ లో అంతమంది దొరికినప్పుడు వాళ్ళ మీద విచారణ చేయమంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి కదా. వాళ్ళకి ఇప్పుడు ఆ టెస్టులు చేయాలి కదా. అవి ఏం చేయకుండా కేవలం ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు దొంగలు, వీళ్ళేమో వాళ్ళని కప్పుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది ఇప్పుడు వాళ్ళు బండి సంజయ్ గారు మాట్లాడింది అదే కదా. నిజంగా అక్కడ నిన్న ఆడ జరిగినటువంటి ఉదంతం నిన్న అన్ని ఛానల్స్ లో కూడా చూసినాము. ఆడ ఫారెన్ మందు దొరికింది, దాంతో పాటు డ్రగ్స్ ఉన్నది అంటున్నారు. ఒక దిక్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనుకున్నప్పుడు గతంలో అనేక సార్లు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఇంకా కూడా ఇవాళ ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కొకైన్లు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, గంజాయి మూటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటిని ఎందుకు అరికట్టలేకపోతున్నారు అంటే పూర్తిగా ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము ఈ డ్రగ్ విషయంలో గాని గంజాయి విషయంలో గాని పూర్తిగా వైఫల్యం చెందిందనడంలో నిన్నటి జరిగినటువంటి ఉదంతమే మనకు సాక్ష్యంగా నిలుస్తా ఉన్నది. మీరు నిజంగా డ్రగ్ ను నిర్మూలించాలనుకున్నప్పుడు ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవాళ విదేశీ మద్యం ఎక్కడి నుంచి వస్తున్నది, ఇవాళ ఎవరు ఫెయిల్యూర్ అవుతున్నారు, విదేశీ మద్యం ఈ రాష్ట్రంలోకి వస్తున్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదా ఫెయిల్యూరు? మరి దానికి ఎవరు బాధ్యత వహించాలో? రాష్ట్ర ప్రభుత్వమే కదా బాధ్యత వహించాల్సింది. పోనీ అక్కడ జరిగినటువంటి విషయాలు ఏం జరిగిందో పబ్లిక్ కి తెలవాలి కదా. పబ్లిక్ డొమైన్ లో మీరు సీసీటీవీ ఫుటేజ్ లీకేజ్ చేయండి. అక్కడ ఎవరెవరు ఉన్నారు, కేటీఆర్ సంబంధించినటువంటి కుమార్ యాదవ్ గారు ఇందాక తాతా మధు గారు మాట్లాడారు. విదేశీ మద్యం అనేది పెద్ద వాళ్ళ ఫంక్షన్ లో కామన్ గా వాడుతూ ఉంటారు, దానికి కూడా కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, తెచ్చుకోవచ్చు అనేటువంటి యాంగిల్లో మాట్లాడారు. సో అదేం పెద్ద విషయం కాదు, దాన్ని ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు దానికి కూడా పర్మిషన్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఫస్ట్ వారికి తెలవాలి తాత మధు గారికి, మనం ఢిల్లీ నుండి తెలంగాణకు ఏదైనా మద్యం బాటిల్స్ తెచ్చుకోవాలనుకుంటేనే దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. జనరల్ గా ఏదైనా వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి మద్యం బాటిల్స్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ట్రైన్ లో వచ్చినప్పుడు కొన్ని పరిమితులు, ఫ్లైట్ లో వచ్చినప్పుడు కొన్ని పరిమితులు, ఏదో ఒక విధంగా మనం అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి పోయినప్పుడు సరిహద్దులకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి దానికి కొన్ని పరిమితిలో ఆ యొక్క మద్యం బాటిల్ని తీసుకొచ్చుకునే వెసులుబాటు ఉంటది. కానీ ఇవాళ విదేశాల నుంచి వచ్చినటువంటి మద్యం బాటిళ్ళకి ఎందుకు వెసులుబాటు ఉండదు? విచ్చలవిడిగా విదేశీ మద్యం ఎట్లా వస్తుంది ఈ రాష్ట్రానికి? దాని మీద ఎందుకు విచారణ చేయరు? నిన్న జరిగినటువంటి ఏదైతే ఫంక్షన్ అంటున్నారు వాళ్ళు, ఏదో గృహప్రవేశానికి సంబంధించినటువంటి చిన్న దావత్ అని కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. దావత్లో సరే అందరు ఫ్యామిలీ మధ్యలో విదేశీ మద్యం ఎందుకు ఉంటది, అక్కడ డ్రగ్స్ ఎందుకు ఉంటది, కొకైన్ ఎందుకు ఉంటది? సో వాటి మీద ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడడం ఈజీ ఉన్నది, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం ఈజీగానే ఉన్నది. కానీ మరి అవన్నీ ఎందుకున్నాయి? దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఎందుకు వీళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెడతలేరు, ఎందుకు రిలీజ్ చేస్తలేరు రాష్ట్ర ప్రభుత్వం? అంటే ఎవరు ఎటువైపు ఉన్నారు? ఇవాళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కుమార్ యాదవ్ గారు చెప్పిన, బండి సంజయ్ గారు చెప్పిన ఒకటే, అక్కడ ఉన్నటువంటి జరిగిన దానికి సీసీ ఫుటేజ్ ఒకటి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఆ దిశగా వెళ్ళబోతున్నారా? సో రిలీజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే రిలీజ్ చేస్తే కనుక ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రజలకు ఉన్నటువంటి నిజంగా అది రేవ్ పార్టీనా లేకపోతే ఫ్యామిలీ పార్టీ కూడా తెలిసే అవకాశం ఉంది. 24 మంది పురుషులు, అదే రకంగా ఒక 12 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. వాళ్ళ పేర్లను బయటికి అనౌన్స్మెంట్ చేయమనండి, ఆల్రెడీ తెలిసిపోతుంది కదా. ప్రభుత్వం సతీష్ గారు మీరే ఉన్నారు, మీ పార్టీలో మీరే ఉన్నారు, మీరే ఆ పని చేయాలి.
మోకిలా పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళ పేరు నమోదు చేసినాం, అరెస్ట్ చేసినాం అని చెప్తున్నారు కదా. ఎంతెంత మందిని అరెస్ట్ చేసిళ్ళు, దాంట్లో ఎవరున్నారు, కేటీఆర్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, దాంట్లో ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఉన్నారా, కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఉంటారా, అందుకే రిలీజ్ చేయలేకపోతున్నారా మీరు, అదైనా చెప్పాలి కదా. ఇక్కడ ఇదండి, ఇప్పుడు ప్రభుత్వము చట్టం తన పని తను చేసుకుంటది, అధికారులు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీగా ఒక్కొక్క దగ్గర విజయ్ గారి దగ్గర అది ఆల్రెడీ ఆ కొకైన్ బాడీ అని చెప్పేసి చెప్తున్నారు, బాటిల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఎప్పుడు విచారణ, ఎప్పుడు మీరు ఇప్పుడు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. దాదాపు రెండవ రోజు కొనసాగుతా ఉన్నది. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఎందుకు బయట పెట్టలేకపోతున్నది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ దోబుచ్చులాటలు ఎందుకు? అంటే మీరు ఇవాళ కేటీఆర్ కు సంబంధించినటువంటి ఫ్యామిలీని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నదా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం? తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా కాపాడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా దోషులు అది తీసుకున్న వాళ్ళు విదేశీ మద్యాన్ని ఇప్పుడు అందులో ఎంతమందిని తప్పించుంటారు అనుకుంటున్నారు మీ కాంగ్రెస్ వాళ్ళు? చెప్పండి. మేము ఎవ్వరు తప్పించవలసిన అవసరం మాకు లేదు. మాకు అందులో అవసరం లేనప్పుడు మరి ఎందుకు CCTV ఫుటేజ్ రిలీజ్ చేయాలి కదా? సతీష్ గారు అంటే వీడియో ఏదైతుందో CC ఫుటేజ్ రిలీజ్ చేస్తే సో ఒక పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు. నిజంగా చేయాల్సిన అవసరం ఉందంటారా మీరైతే? అదే ఒక సిటిజన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మినహాయిస్తే ఒక సిటిజన్గా ఇప్పుడున్నటువంటి బండి సంజయ్ గారి వ్యాఖ్యలు సమర్థిస్తారా? మేము ఏమంటున్నాము, క్లియర్గా బండి సంజయ్ గారు మాట్లాడిందన్నా, అక్కడ అధికారులు చెప్పిందన్నా, ఖచ్చితంగా విచారణ కొంచెం గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయరా సతీష్ గారు? మీ వాయిస్ కొంచెం లోగా వినిపిస్తుంది మాకు. ఖచ్చితంగా దోషులను ఖచ్చితంగా శిక్షిస్తుందండి. మేము క్లియర్ కట్ గా డ్రగ్స్ కు వ్యతిరేకం, మేము వీటన్నిటికి మా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకం. మొట్టమొదటి నుంచి కూడా మేము